అమలాపురం నియోజకవర్గం ఇన్ఛార్జ్ అయినటువంటి ఆనందరావు గారు, గౌరవనీయులు పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసిన హరీష్ గారు, తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ, నాకు ప్రాణ సమానమైన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ, నేను అమలాపురం వచ్చినప్పటి నుంచి చూస్తున్న మీ ఉత్సాహం, అభిమానం, రాత్రి నుంచి ఇప్పటి వరకు ఎప్పుడు కూడా ఒక్క నిమిషం వదిలిపెట్టకుండా నాకు స్వాగతం పలికారు, ఆదరించారు, అభిమానించారు. మీ అందరికీ మనస్ఫూర్తిగా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. 3 రోజులుగా కోనసీమలోనే ఉన్నా. మండపేటలోనే ఈసారి భవిష్యత్తుకు గ్యారంటీ అక్కడి నుంచే ప్రారంభించా. ఈరోజు అమలాపురానికి వచ్చా. అమలాపురం అనగానే పాడి పంటలు, అందాల కోనసీమ. ఏ సినిమాల్లో చూసినా అందాలు చూపించాలంటే కోనసీమ పేరే చెప్తారు. మంచి కొబ్బరి తోటలు, మీ అందరి మనసులు చూస్తే పూతరేకుల్లాంటి మంచి మనసులుండే ప్రజానీకం. అలాంటి ప్రజలు నిన్నటి నుంచి చూస్తున్నాను. మర్యాదకు మారు పేరు. మీరు పౌరుషంగా కూడా మాట్లాడరు. మీకు చేతే కాదు పౌరుషంగా మాట్లాడడం. అవునా కాదా అని అడుగుతున్నా మిమ్మల్ని. అలాంటి పచ్చటి కోనసీమలో రేపు ఈరోజు రాజకీయ చిచ్చు పెట్టారు. అవునా కాదా?